ఇప్పుడు చంద్రబాబు 14 ఏళ్ళు ఉన్నాడు, ఒక బొట్టు చిరికి పడిందా? ఇంతకంటే ఎక్కువ చేశానని చెప్తా ఉన్నాడు. ఏం చేశాడు? ఎవరికి చేశాడు? రుణమాఫీ నాయకులకు చేశాడు. వాళ్ళ నాయకులు బాగుపడినారు, ఓట్లు పడిగెత్తినారు. ఎవరి జనాలు బాగుపడినారా? ఇప్పుడు జనాలు 4 ఏళ్ళు వెళ్ళిపోతాయి. చాలా మరి రైతులకు రుణమాఫీ చేసింది చేశాడు కదా, ఇస్తాడు కదా. మరి అదే రైతు భరోసాను అవన్నీ ఇస్తాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు ఎవరికి చేసినాడు? రైతులకు ఎవరో వాళ్ళు ఉన్నోళ్ళకి చేసినాడు, బీరోళ్ళకి ఎవరికి చేయలేదయా. ఇప్పుడు ఈ భూములు పరిష్కారం చేసుకునేకి సర్వేని బంగపోలు అబద్ధం ఎంఆర్ ఆఫీసులో ఈ పొద్దు ఇంటికాడికి వచ్చి చేసిపోతారు. చాలా మరి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఆడవాళ్ళు పసుపు సంవత్సరానికి కొన్నాడు, ఈ సంవత్సరానికి 4 సార్లు డబ్బులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. చాలా పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అంటూ ఎవరు? ఆ చంద్రబాబు నాయుడే రాష్ట్రం అప్పుల పాలలో పెట్టిపోయాడు. ఇప్పుడు జగన్ ఏంటి పెట్టేది చెప్పు? అప్పటికే అప్పుల్లో ఉంది, ఇప్పుడే రాష్ట్రం విడిపోయింది, ఇంకా అప్పుల పాలలో ఉండకేమో. ఇంట్లో అన్నదమ్ములు 2 ఉంటే 2కి అప్పులే ఉంటాయి కానీ నగలు ఉంటాయా? మరి చంద్రబాబు నాయుడు ఇవే నాకు ఎవరైనా ఒక ఛాన్స్ అడుగుతా ఉంది. ఏం చేస్తాడా ముసలోడు? 75 ఏళ్ళు ముసలోడు ఏదికి పనికి వస్తాడు? ఏంది చేయడు? మనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ మంచిలో అవుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మళ్ళీ జగనే రావాలి. చంద్రబాబు రావాలని ఏది వేస్ట్. చంద్రబాబు బొట్టు తెలంగాణ 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేస్తావు? 14 సంవత్సరాలు ఎవరు చేసినాడు? చేయలేదా? ఒక్కరికి చేయలే. బీద వాళ్ళకి ఏదైనా చేశాడని ఎవరైనా అడుగుతా? బీద వాళ్ళకి చేశాడని ఎక్కడే కానీ చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యింది. నేను చూడబుద్ధి నాకు ఓటు వచ్చి ఇప్పటికి 25 ఏళ్ళు. 25 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సారి నాకు వచ్చినది 18,700, 65,000. నాకు అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. నాకు రూపాయి అబద్ధంగా నేను తినింది లేదు. ఎంతకంటే ఏం కదా? చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరంట. ఎవరు ఇవ్వరు, వేస్ట్ వాడు. అసలు చంద్రబాబు నాయుడే వేస్ట్. మరి ఎవరు రావాలంటారు? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఉన్నప్పుడు అంటే గతంలో పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే అంటే రాజధాని కోసం 37,000 ఎకరాలు అనేది ప్రపంచంలో ఎవరే కానీ చెయ్యనటువంటి పెద్ద ప్రయత్నానికి చేసినాడు. అందులో ప్రభుత్వంకి మేలు కలిగే కంటే కీలు ఎక్కువ కలిగింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళే కొన్నారు. అది ప్రజలు జగమెరిగిన సత్యం అయిపోయింది. దాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎన్ని ఆస్తులు కూడా పెట్టినారు, ఎవరెవరిని బినామీలను పెట్టుకున్నారు అనేది ప్రజలు ఆల్మోస్ట్ వాళ్ళంతా తెలుసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు రావాలంటే మటుకు చాలా కష్టమే. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసినది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే ఆయన ఒకటి చెప్తాను, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గమనించినది ఏమంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చాలా అంటే పిఆర్సీ 49% ఇచ్చిండొచ్చు, కానీ మిగతావి అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకైతే ఏమి, తర్వాత పెన్షనర్లకైతే వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసినాడు. అట్లా ఇట్లా కాదు, తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు కూడా చాలా అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఎక్కువగా దోచిపెట్టడం వల్ల ఆయన పూర్తిగానే విఫలమయ్యాడు. ఇంకా ఆయన కొడుకు అంటారా, ఆయన కొడుకుకి మాట్లాడే అంటే ఉంది కానీ కేటీఆర్కు ఉన్నంత క్రేజీ ఈయనకు రాలేదు. ఎందువల్లనో ఏమో అది ఆ దేవునికే తెలియదు. ఆయన కూడా ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్రలు చేస్తే నమ్మే స్థితిలో ఎవడు ప్రజలు లేరు, అంత తిక్కోళ్ళు ఏం కారు. అందరూ పాదయాత్రలు చేస్తున్నారు, ఎవరికి ఏం రావు. వాళ్ళు గెలిచినంత మాత్రాన పాదయాత్ర చేసింటే పన్నాయి ఓట్లు అనేది ప్రజలు విశ్వసించే స్థితిలో ఎవరు లేరు. ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా దాంట్లో నమ్మే స్థితి అయితే లేదు. ఇప్పుడు జగన్ పాదయాత్ర సీఎం అయ్యాడు. జగన్ పాదయాత్ర అంటే ఆయన సెంటిమెంట్తో కొట్టినాడు, వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ ఇవన్నీ కలిసి వచ్చినాయి. దానికి తోడు ప్రజలకు ఎక్కువగా పథకాలు అంటే ఇవేంటివి ఉచిత పథకాలు ఎక్కువగా ఎరేసినాడు. మధ్యతరగతి చదువులేని వాళ్ళంతా ఆయనకి పడినారు. చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని రాజధానులు పెట్టుకున్నా మాకు అమరావతి రాజధాని ఉండాలని. ప్రపంచంలో ఎక్కడైనా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే అమెరికా కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడన్నా కానీ తీసుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజధాని ఉంటే ఆ ప్రాంతము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఒకే చోట తీసిపోయి వాళ్ళకి కాల్చిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే ఒకే చోట 37,000 ఎకరాలను కొనుక్కొని తన బినామీలకి ఇచ్చినాడని ప్రజలు రాష్ట్రం అంతా చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు అంతా నమ్మినారు కాబట్టి ఆ రోజు ఓడించినారు. ఇప్పుడు కూడా ఒకే చోట పెట్టి వీళ్ళు చేస్తే అంతే. అది రాజధాని అంటే ప్రభుత్వం యొక్క ఆఫీసులు ఎంతగా విస్తరిస్తే
కోర్టు ఒక చోట, తర్వాత పరిపాలనా రాజధాని ఒక చోట ఉంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి, అందరికీ రాకపోకలు జరుగుతాయి. ఫైనాన్షియల్గా అందరూ వాళ్ళ పనులు, బిజినెస్లు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వల్ల అందరూ కొంచెం అభివృద్ధి చెందుతారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను వస్తే అమరావతి అభివృద్ధి చేయగలిగేది ఎవరితో చేయాలి? వాళ్ళ డబ్బులు పెట్టుబడి పెట్టినారు కదా, వాళ్ళు వస్తేనే వాళ్ళు కాపాడుకోగలరు, లేకపోతే కాపాడుకోలేరు. మొన్న కూడా సుప్రీంకోర్టు ఆ స్టేని కొట్టివేయడం జరిగింది కదా, బినామీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకనే కదా గవర్నమెంట్ కూడా చూడే, కోట్ల గురించి మనకి మాట్లాడేంత స్థాయి లేదు. కానీ ఇక్కడ భూ కుంభకోణాలు జరిగాయంటారా మరి ఎక్కడ? అమరావతిలో 100% జరిగినాయని కదా అప్పుడు ప్రజలు నమ్మే కదా ఇప్పుడు ఆయన అప్పుడు ఓడిచ్చిండేది. అదే ఓకే. చంద్రబాబు నాయుడు ఇవే నా చివరి అని ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. ఏంది అతను చేసేది, అతను అడిగేది ఏంది? చూసినాము ఇప్పుడు రామారావు ప్రభుత్వంలో రామరాజ్యం మాదిరి పండింది. తర్వాత 5 ఏళ్ళు వేయలే, మళ్ళా ఓడిపోయా, మళ్ళీ గెలిచా. నెట్ గెలుస్తూనే 6 నెలల సంవత్సరానికి చంద్రబాబు ఫస్ట్ అభిషేకం బిక్కుండే, ఇంక ఇతన్ని గబ్బు లేపా, ఇంక అతను ఏదో కాలం వెళ్ళిపోయా. అప్పుడు 9 సంవత్సరాలు ఎండిపోయి పొలాలన్నీ. అప్పుడు కరెంటు బిల్లులు కట్టలేదని ఈ కరెంటు వాళ్ళని, ఈ పోలీసు వాళ్ళని ఎగదోలి స్టార్టర్ పెట్లు, మోటార్లు ఎత్తుకొని పారి అప్పుడు చాలా దెబ్బతిన్న రైతులు. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి దేవుడై నిలబడి కరెంటు బిల్లులన్నీ మాఫీ చేశా. అతని వస్తానే వర్షాలు కూడా బాగుపడే. ఇంకా అతనికి ఏదో టైం బాగాలేక రెండోసారి ముఖ్యమంత్రి అయితే అతన్ని కూడా దేవుడు నూకేసుకుండే ఇంక ఇతను ఏలే ఎట్లా వేయాలంటే ఈ పిల్లోంది జగన్ది సన్న వయసు అని పట్టాభిషేకం ఇప్పుడు కడితే ఇబ్బంది పడతాడు, పరిపాలించే బలం తక్కువ ఉంది. ఒకసారి ఒక 5 ఏళ్ళు గ్యాప్ పడితే అతనికి రోంత అనుభవం వస్తుంది. ఎందుకంటే వేడి పెరిగితే బుర్ర పెరుగుతుంది, అర్థమైందా? బుర్ర పెరిగినాం కానీ అప్పుడు రెండోసారి ఇంకా ముఖ్యమంత్రి గెలిచేసి ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను నేను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా చెప్తా, నా ఇంటి నిండా జనం వస్తే నీ యొక్క బిర్యానీలు పెడతా, యాట్లు కోసి పెడతా, మందు కేసులు దింపుతా, రాని అంటాం. అక్కడ దింపే అదేంటి 6 రోజులు చెప్పుకోవటానికే నీ అక్కడ ఏదో అది చెప్తే వస్తారు, దబాన్ని నా ఇంటికాడ పడతారు. రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. అలాంటి రుణమాఫీ లేదు. ఉండు, అది కూడా చెప్తా చూడే. ఉండు అది కూడా దీనికి కూడా క్వశ్చన్ ఉంది నా దగ్గర, నేను కూడా చెప్తా. రైతులు రుణమాఫీ చేశానంటున్నాడు, రైటే. బీద బిక్క ఎత్తేనే ఓట్లు, అర్థమైందా? నువ్వు రైతుకు మాత్రం చేసావు, ఎవరికి చేసావు? భూమి ఉన్నోడికే చేసినావు. మళ్ళీ కూలిపోయే వాళ్ళకి ఏం చేసావు? అందరికి చేసా అని చెప్తా ఉన్నాడు. కూలిపోయేకి ఏమి ఇచ్చినావు? యాభద్దు నువ్వు ఇచ్చినావు చెప్పు. ఉండు 18,750 ఆడవాళ్ళకి వస్తాయి, 40 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత ఈ అమ్మఒడి పిల్లలకు వస్తున్నాయి. ఈ పొద్దు ఇన్ని అతని చొప్పలే అవి. మళ్ళీ నేను ఇవి చేస్తా చొప్పకుండా అందుబాటు చేస్తాను కాబట్టి అతన్ని మనం అనకూడదు. మనది బుద్ధి తక్కువ అతన్ని అనేది, మన బుద్ధి తక్కువ అనుకోలే. వాడికి ఇంకా పనికి మాలినోడైతేనే ఆ మాట అనేది, మంచోడైతే ఆ మాట అనడు. అది ఉండే కథ. అట్లా నేను పసుపు కుంకుమ ఆడవాళ్ళకి వేసాను, డాక్టర్ మహిళలు రుణమాఫీ. పసుపు కుంకుమ ప్రతి ఒక్క ఇంట్లో పసుపు కుంకుమ ఉంది. అయిపోయి ఇచ్చి మన ఇంటికాడ ఇస్తాడా పసుపు కుంకుమ? వాళ్ళు ఎవరు అతని నాయకులు తినిపోతుంటారు కానీ ప్రజలకైతే అందలే బాబు, ప్రజలకు అందలే. మా హయాంలోనే ప్రజలు బాగుపడినారని చెప్తా ఉన్నాడు. ఎవరు బాగుపడింది? అంత అప్పుల్లోనే పడింది. ఈ పొద్దు అన్నం తింటున్నారు. ఇప్పుడు అతని అనుకూలమైన వాళ్ళు అంత దోసుకున్నారు. ఇతను ఏం చేసినాడు? వీళ్ళకి పెడితే ప్రజలు అన్యాయం అయిపోతారని ప్రజలకు డైరెక్ట్గా పంపిస్తున్నాడు, అర్థమైందా? ప్రజలకే డైరెక్ట్ పంపిస్తాడు. బీద సాధకు పూలు పోయే కాడికి కనీసం అడుక్కుండేవాడిని కూడా ఈరోజు అందుతున్నాడు. అందుకే ఈరోజు అడుక్కుండేవాడు కూడా బజార్లో అన్నం అడుక్కోడు. ఒకటి అంతకుముందు ఆడోళ్ళు మగోళ్ళు అన్నం అడుక్కోడు. అమ్మయ్య అన్నం పెట్టాడంటాడు, ఉన్యామ్మ పెడతాడు, పో మాకే లేదు పోంటాడు. ఈరోజు అటువంటిది లేదు, వాళ్ళే పెట్టేటట్లున్నారు. చంద్రబాబు నాయుడు నేను రైతులకు నేను వస్తేనే బియ్యం జరిగిద్ది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏంది అతని చేసేది? ఏది లేదు, ఊరిని మాటలు చెప్తానని. నేనేమంటా, గబక్కన మొరితో 100 మందిని ఎంటేసుకుంటే నా ఇంటికాడ ఒక ఇదిగా ఉంటుంది. నేను అవి చేస్తాను ఇవి చేస్తాను, ఆ 100 మంది తింటారు కానీ కదమా వాళ్ళంతా తింటారు కదా. కదమా వాళ్ళు బీదా సాదా కూలివాడే 6 చేనులో ఉంటే వచ్చి తిన్నాడు కదా. మరి అంటా ఉంటుంది ఇప్పుడు సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని. అది మామూలే, అబద్ధం వెళ్తుంది కదా. నువ్వు సైకిల్ వస్తుందో ఫ్యాన్ వస్తుందో అబద్ధం వెళ్తుంది కదా. అట్లా అది.